Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. సంస్థల ఎన్నికలపైన జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో చర్చించారు. జనసేన శాసనసభాపక్ష సమావేశం వివరాలను ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మీడియాతో చిట్ చాట్ లో వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచే స్థానాలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ గెలిచే అవకాశాలు ఉంటే అక్కడ జనసేన పోటీకి సిద్ధంగా ఉంటుంది అని స్పష్టం చేశారు. జనసేన ఎమ్మెల్యేలు ఉండే చోట పోటీ చేయడమే కాదు, ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయో నివేదికలు రూపొందించి తీసుకురమ్మన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సమన్వయ కమిటీ టీడీపీతో కలిసి కోఆర్డినేట్ చేస్తుందని చెప్పారు. పోటీ చేయాల్సిన స్థానాలపై ఫోకస్ చేస్తామని, పార్టీకి ఎంత శాతం సీట్లు ఇస్తామనేది ఇంకా క్లారిటీ రాలేదు అన్నారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. రైట్ రాజేష్, అంతర్గతంగా జరుగుతున్న వివరాలు అలాగే పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఒకసారి ఓవరాల్ గా డీటెయిల్స్ చెప్పండి. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ విధంగా ముందుకు అనే దానిపైన ప్రధాన ఎజెండాగా చర్చ సాగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా లోకల్గా ఎమ్మెల్యేలు 21 స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచారు. పవన్ కళ్యాణ్తో కలిపి 21 స్థానాలు గెలిచారు. ఆ 21 స్థానాల్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుంది, ఎక్కువ స్థానాలు పోటీ చేస్తుంది. వాటితో పాటు ఇతర మిగతా నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్న చోట పోటీకి సిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకు సూచన చేశారు. అంతేకాదు పార్టీలో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. రేపు సాయంత్రానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. కోఆర్డినేషన్ కమిటీ ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు, 175 నియోజకవర్గాలు అంటే జనసేన ఎమ్మెల్యే ఎన్నో చోటుకోకుండా మిగతా ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు, జనసేన బలాలు ఏంటని గుర్తించి పార్టీ తీసుకోవడానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్తున్నారు. దానికి అనుగుణంగా పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా పోటీకి సంబంధించిన కొన్ని అంశాలు జనసేన కార్యకర్తల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చెయ్యాలి అని భావిస్తున్నారు. ఎన్నికల్ని ఒక అవకాశంగా తీసుకోవాలనే భావనలో జనసేన క్యాడర్ ఉందా? ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలు కేడర్ అదే ఆశలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో చాలా మందికి అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు కావాలని జనసేన పార్టీ కేడర్ కోరుకుంటుంది. నాయకులు కూడా అదే చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ నెల ముందే చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రం కోసం వెనక్కి తగ్గాం, పొత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తక్కువ సీట్లకి పరిమితమయ్యాం, స్థానిక సంస్థలు వెనక్కి తగ్గేది లేదంటూ వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో అదేవిధంగా ఈసారి పోటీ ఉండబోతుంది. స్థానిక సంస్థల పోటీకి సంబంధించి ఇంతే ఇస్తాం, ఇంతే సర్దుకోవాలంటే కుదరదంటూ బహిరంగంగా చెబుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే పార్టీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నట్టు తెలుస్తుంది సమావేశంలో. పొత్తు విషయం, పోటీ విషయం తాను చూసుకుంటాను, మీరు బలాబలాలు ఎక్కడ ఉన్నాయో చూడండి అంటూ ఎమ్మెల్యేలకు గతంలో టీడీపీతో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక స్టెప్ వెనక్కు తీసుకుంటాను కావాలంటే నేనే, కానీ అధికారంలోకి రావడం ముఖ్యం అన్నారు. కానీ ఈసారి ఆ స్టెప్ వెనక్కు తీసుకునే సందర్భం అక్కడ ఏం కనిపించట్లేదు. ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామన్న సందేశం ఇస్తున్నట్టే అనుకోవాలా? ఖచ్చితంగా ఆ విధంగా అనుకోవాలి. ఎందుకంటే క్యాడర్ కానీ నాయకులు కానీ అదే చెప్తూ ఉన్నారు. చాలా అసంతృప్తితో ఉన్నారు. చాలా మంది నామినేటెడ్ పదవులు కూడా దక్కని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ఇప్పుడు క్యాడర్ నాయకులు చెప్తున్నారు. కాబట్టి కొంత ఒత్తిడి కూడా పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉంది. కాబట్టి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పొత్తు ధర్మం ఉన్నప్పటికీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ క్లాష్ వస్తే, టీడీపీ జనసేనకి అక్కడ క్లాష్ వస్తే కనుక అక్కడ కూడా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామని బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పొత్తు ధర్మం పాటిస్తూనే మెజార్టీ స్థానాలు ఈసారి జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటుంది. Big TV without fear or favor.